నమస్కారం అండి. మీ పేరు? గంధం సుబ్బారావు. ఏం చేస్తుంటారండి? రియల్ ఎస్టేట్. ఎలా ఉన్నాయి? ఏ ఊరండి అసలు మీది ప్రాపర్? జక్కం. ఇక్కడికి వచ్చారా లేదంటే ఇక్కడే ఉంటారా? లేదు కూరగాయలకి వచ్చి అంటే విజయవాడలో ఉంటారా? ఇది ఎలా ఉన్నాయండి నిత్యావసర వస్తువుల ధరలు కానీ అన్నీ? అన్ని నిత్యావసర వస్తువులు అన్ని రేట్లు పెరిగినాయి. కానీ భూమి రేట్లు కానీ కరెంటు బిల్లులు కానీ అట్లాగే డెవలప్మెంట్ కానీ ఏమీ లేదు. ఈ ప్రభుత్వం వచ్చాక సామాన్యులు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. పథకాలు ఇస్తున్నామని చెప్తున్నారు కానీ ఈ పథకాల వల్ల ఉపయోగం అయితే పెద్దగా ఏమీ లేదండి. ఈ అన్ని రేట్లు పెరిగిపోయినాయి. సామాన్లు కొనుక్కోలేనట్టున్నారు. ధాన్యంకి రేట్లు పెరిగినాయి. అట్లాగే ఈ బియ్యం కొనుక్కోవాలంటే బాగా ఇబ్బందిగా ఉంది. అమ్మఒడి అంటున్నారు, ఇంకోటి అంటున్నారు కానీ దీనివల్ల ఈ ప్రభుత్వం వల్ల అయితే అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఏ ప్రభుత్వం అయితే బాగుంటుందండి? ఏ ప్రభుత్వం కాదు కానండి, ఏదైనా మార్పు కావాలి. మార్పు అంటే ఇక్కడ ఉంది రెండే. ఇప్పుడైతే ఉందైతే పోటాపోటీగా అయితే రెండే ఉంటాయి. ఆ రెండిట్లో ఏదో ఒకటే రావాలి. ఇది బాగాలేదంటే అదే రావాలి. ఏదనుకుంటున్నారు? చంద్రబాబు గారు అయితే మనకి డెవలప్మెంటు తెలుసు, సంక్షేమ పథకాలు తెలుసు, ఎక్కడ తగ్గాలి ఎక్కడ నెగ్గాలి ఆయనకు బాగా తెలుసు. కాబట్టి డెవలప్మెంట్ బాగుంటుంది. ఆయన అయితే ఇప్పుడు ఈయన వచ్చాక ఏదో చేస్తాడని అనుకుంటే అన్నీ కూల్చటం, కేసులు పెడతాం, తగాదాలు, ఇది తప్ప ఎక్కడ అభివృద్ధి లేదు. కేసులు తగాదాలు అంటే గత ప్రభుత్వంలో కూడా కేసులు తగాదాలు గోల్డ్ అని ఉన్నాయి కదండి. అలా చూసుకున్నట్టయితే అప్పుడు కన్నా ఇప్పుడు ఎక్కువ ఉన్నాయమ్మా. ఎందుకంటే ప్రశ్నిస్తే కేసు, కనీసం సోషల్ మీడియాలో ఏదన్నా పోస్టింగ్ పెడితే కేసు. ఎందుకండి గతంలో కూడా ఆడవాళ్ళను కొట్టించినవి ఉన్నాయి, చాలా మంది అలా కూడా ఉన్నాయి అని చెప్తున్నారు కదండి. లేదు పోయినసారి ఇంత లేదు. ఈ అరాచకాలు ఈ లేవు. ఇప్పుడు బాగా విభజించి పాలిస్తున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నారు. సామాన్యులకి చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే అసలు ప్రశ్నించే పని లేదు. ఒక రోడ్లు లేవు. అట్లాగే ఏదన్నా రైతులు ఇబ్బంది పడుతుంటే ఆ రైతులకి పొలాలు నష్టపరిహారాలు ఇవ్వటం లేదు. అట్లాగే పండిన ధాన్యం ఈ క్రాప్ అని చేస్తున్నారు కానీ నష్టం వచ్చింది అనుకోండి, ఆ నష్టానికి భర్తీ చేయటం లేదు. ఏదైనా అసలు ఏ పాలన బాగాలేదు. సరేనండి. మరి చంద్రబాబు నాయుడు గారు మరి అంత బాగా చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకండి అంత మెజారిటీతో ఓడిపోయారు? ఇప్పుడు ఒకసారి మార్పు కావాలనుకున్నారు, అందరూ చూశారు, ఇప్పుడు అనవగిస్తున్నారు. మళ్ళీ మారుద్దాం అనుకుంటారు. ఒకసారి చూడాలి కదా, ఎవరైనా చూస్తే కదా తెలిసేది. మరి బాగా చేశారు, డెవలప్మెంట్ చేశారు అంటున్నారు. అసలు ఏం డెవలప్మెంట్ చేశారండి ఏపీకి? ఇప్పుడు ఆయన మనకి హైదరాబాద్ నుంచి ఇడిపోయి వచ్చాక ముంచుంటా నీళ్ళు లేని రోజే 32,000 ఎకరాలు భూసేకరణ చేసి దాంట్లో కొంత అసెంబ్లీలు అవి కట్టి కొంత డెవలప్మెంట్ చేసుకుంటా, పోలవరం ప్రాజెక్టు కొంత చేసుకుంటా, అట్లాగే కొన్ని సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటా అనేక రకాలు వచ్చినాయి. ఏ సంక్షేమ పథకాలు ఇచ్చారండి గతంలో? అసలు ఎందుకు లేదమ్మా. అప్పుడు కూడా డోహరా మహిళలకి పసుపు కుంకుమ 2 సార్లు ఇచ్చారు. పసుపు కుంకుమని ఒక్కసారే ఇచ్చారు. అది కూడా ఎలక్షన్ మూమెంట్ లో వెళ్ళిపోయి 2 రోజులకి ముందే ఇచ్చారని చెప్పేసి అంటున్నారు కండి. 1000 రూపాయలు పెన్షన్ 2000 చేశారు. ఆయన చేయింది ఏం లేదమ్మా. అట్లాగే మీకు ఒక 50,000 కోట్లు ఖర్చు పెట్టి పోలవరం కట్టారు. అట్లాగే మీకు టిట్కో ఇల్లు అని చెప్పి 8 లక్షల ఇల్లు ఈ రాష్ట్రానికి తెచ్చారు. ఎప్పుడు ఎవరికి ఇచ్చారండి అప్పుడు ఇల్లు? అసలు అవ్వలేదు. ఈ లోపల ప్రభుత్వం పోయింది. పూర్తి చేయలేకపోయారు. మరి అవ్వాలి కదా, ఒక టైం అనేది ఉంటుంది కదా. మనం మామూలుగా ఆయన వచ్చి ఇక్కడ ఇదంతా ఏర్పాటు చేసుకొని టైం పట్టింది. ఈ లోపల ప్రభుత్వం డిమాలిషన్ అయింది. ఈ లోపల ఈ 5 ఏళ్ళ నుంచి పేదలకి ఎవరికి ఆ టిట్కో ఇల్లు ఇవ్వలేదు. మీకు స్టేట్లో 8 లక్షల ఇల్లు ఉన్నాయి. ఇప్పుడు వరకు వాటిని ఎవరికైనా పేదవాళ్ళకి ఇచ్చారా? దానికి కావాలని పులుక్కాలు వేసుకొని జగనన్న కాలనీలు అని చెప్పి పిలిచి ఫోటోలు కొట్టి ఆ వాలంటీర్లు నీకు ఇల్లు ఇచ్చేసామని చెప్పి వాళ్ళ దగ్గర ఏదో డబ్బులు కట్టించుకొని ఇప్పుడు వరకు ఎక్కడా ఏమీ జరగలేదు. గత ప్రభుత్వంలో కూడా ఇల్లు ఇస్తామని చెప్పేసి ఒక్కొక్కరి దగ్గర 1,00,000 రూపాయలు 80,000 డబ్బులు కట్టించుకున్నారు కానీ ఎవరికి ఒక ఇల్లు కూడా ఇవ్వలేదని చెప్పేసి అంటున్నారు కదండి. అవునమ్మా. అవి డెవలప్మెంట్ చేసుకుంటా వెళ్ళాక 5 సంవత్సరాలు ఇవ్వాలి. అవ్వలేదు. అవనప్పుడు రెండోసారి ప్రభుత్వం వచ్చినప్పుడు ఇప్పుడు అవి డెవలప్ చేసి ఇచ్చేసేయాలి ఎవరి వాళ్ళకి. సరేనండి. ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇవ్వడం దండగని మీరు అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన మేనిఫెస్టోలో మేము కనుక అధికారంలోకి వస్తే ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తామంటున్నారు. మరి ఎందుకు పథకాలే ఇస్తామంటున్నారు? మేము ఇవ్వము ఈ పథకాలు, మీరు నన్ను గెలిపిస్తే కేవలం డెవలపే చేస్తానని ఎందుకు చెప్పలేకపోతున్నారు? మనం ఒక మనిషిని
ఒక అలవాటు చేసినప్పుడు ఇవ్వను అంటే ఎవరు ఆయన ఇంకా చూడరు. కాబట్టి రెండు వైపులా ఉంటుంది, ఆయన డెవలప్మెంట్ ఉంటుంది, పథకాలు ఉంటాయి. ఆయన దాన్ని సంక్షేమం చేస్తాడు, డెవలప్ చేస్తాడు. ఎందుకంటే ఆయనకి తెలుసు ఎలా తేవాలి. ఇప్పుడు మన స్టేట్లో అంత ముందున్న ఫ్యాక్టరీలు కూడా ఆగిపోయింది. ఇప్పుడు వస్తానన్నోళ్ళు రావట్లేదు. అదే కానీ చంద్రబాబు గారు ఉండాడితే చక్కగా ఫ్యాక్టరీలు వచ్చాయి, పిల్లలకి చక్కగా జాబులు వచ్చాయి. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం జాబులు ఇస్తాను అన్నాడు, ఏమీ లేదు. ఫస్ట్ ఇస్తూనే ఉన్నాయి. ఎందుకండి సచివాలయం వ్యవస్థను మొత్తాన్ని పర్మనెంట్ చేసేసారు, అవి కూడా ఉద్యోగాలే కదండి. ఒక సచివాలయం చేస్తే అవతగమ్మ, ఒక 2 లక్షల మంది అవ్వదు కదా. సంవత్సరానికి 2 లక్షల మందికి ఇస్తామన్నారు, ఒక సంవత్సరం ఇచ్చారు. తర్వాత లేదు, వాలంటీర్లు ఉన్నారు, ఇవాళ రేపు వాళ్ళు వెళ్ళిపోతారు. అలాగే సచివాలయం ఏ ప్రభుత్వం వస్తే తీసేస్తారా, టీడీపీ వస్తే తీసేస్తారా? ఇప్పుడు అది పర్మనెంట్ కాదు కదా. మీరు అట్లాగే సచివాలయం వాళ్ళు అంటే పర్మనెంట్ అయింది. ఈ వాలంటీర్లు కరెక్ట్ కాదుగా, పార్టీకి సంబంధించిన వాళ్ళకి జాబ్ వాలంటీర్లు మేము ఏమీ పర్మనెంట్ కాదు, అదేమి ఉద్యోగం కాదు, మామూలుగా వాళ్ళకి గౌరవ వేతనం ఇస్తున్నాం అంతేగాని అవి ఉద్యోగాలని ఎప్పుడూ చెప్పలేదు కదండి. గౌరవ వేతనేనమ్మా. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు ఆయన ఉంటేనే ఇస్తాడుగా, ఆయన దిగిపోయాక కూడా ఇస్తాడు. వాడిపోతే ఆయన ఎలా ఇస్తారండి? వచ్చే గవర్నమెంట్ ఆయన వాళ్ళని ఉంచుతారా, తీసేస్తారా? పని చేస్తుంటే నువ్వు ఇస్తున్నావు, గౌరవ వేతనం ఏం కాదు. అది పని చేస్తున్నారు, నువ్వేం చేసావు? ఒక వైసీపీ అనుకున్న వాళ్ళని ఎండిఓ ద్వారా, ఊళ్ళో నాయకుల ద్వారా, ఎంపీడీఓ ద్వారా వాళ్ళు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నారు. వాళ్ళు పార్టీకే ఎక్కువ పని చేస్తున్నారు, అంతేగాని ఇది పర్మనెంట్ జాబ్ కాదు కదా. మరి వీళ్ళని తీసేస్తామని చెప్పకుండా చంద్రబాబు నాయుడు గారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్లను కొనసాగిస్తామని చెప్తున్నారు కదండి. మరి ఎందుకు ఈ వాలంటీర్లు అవసరం లేదు, తీసేస్తానని ఎందుకు చెప్పట్లేదు? ఎవరు అనలేదమ్మా. మీరు వాలంటీర్ జాబులు ఇచ్చారంటే నేను చెప్తున్నా, అవసరం. వాలంటీర్లు అసలు జాబే కాదు, అసలు వాలంటీర్లు జాబ్ కాదు, ఇది అసలు జాబ్ అని గవర్నమెంట్ ఎప్పుడూ చెప్పలేదు. ఇది జాబ్ కాదమ్మా, మీరు 50 ఏళ్ళకి సర్వీస్ చేస్తున్నారు, మేము కేవలం గౌరవ వేతనం ఇస్తున్నాను అంతే అని చెప్పేసి అన్నారు. 2 లక్షల మందికి ఇచ్చాడు, సంక్షేమం బాగా చేస్తున్నాడు అంటే మరి సచివాలయం వ్యవస్థలోనే సెక్రటరీ ఉన్నారు, బోల్డంత మంది ఉన్నారు కదండి, అందులో మహిళా పోలీసు ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు కదండి. అవి అన్నాం కానీ సెక్రటరీకి, జిల్లా పోలీస్కి, అదే సచివాలయంలో ఉన్న వాళ్ళకి పర్మనెంట్. ఈ వాలంటరీ అనే వ్యవస్థకి పర్మనెంట్ కాదు. వీళ్ళు ఇచ్చే 5,000 వాళ్ళకి ఎందుకు పనికిరావు, ఎందుకంటే నెలంతా తిరగాలి, 50 ఏళ్ళకి చేయాలి. నెలంతా ఏం అవసరం ఉందండి? పెన్షన్ ఇచ్చేటప్పుడు మామూలుగా అంటే వాళ్ళు చేసే పనికే కానీ వాళ్ళు వేరే ఉద్యోగాలు చేసుకొని వాలంటీర్లు చేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా. బతుకున్నాడా, ఈ క్యాస్ట్ ఏంటి, వాళ్ళకి ఏముంది, ఏమి లేవు, ఇప్పుడు కూడా మళ్ళీ క్యాస్ట్ సర్వే చేస్తున్నాడు. వాళ్ళకి ఏదో పని ఉంటానే ఉంటుంది, వాళ్ళు ఉండకూడదని నేను అంటలేదు, కానీ అది పెద్ద జాబే కాదు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు పెట్టి దోచుకో అని చెప్పేసి కేవలం జన్మభూమి కమిటీలు వాళ్లే తినేశారని కూడా అంటున్నారు కదండి. జన్మభూమి కమిటీ వల్ల ఎవ్వరికి రూపాయి శాలరీస్ ఇవ్వాల. దాంట్లో ఏం చేశారంటే ఆ ఊళ్ళో ఉన్న టీడీపీ నలుగురిలో సెక్రటరీ, సర్పంచ్, అలాగే అక్కడ గ్రామంలో టీడీపీ వాళ్ళు అందరూ కలిసి ఒక తీర్మానం పెట్టుకొని ఈ పెన్షన్ రావాలి, అందరం కలిసి చేయాలి, ఒక రోడ్డు వేయాలి, చేయాలి, అట్లా తీర్మానం కోసమే జనభూమి కమిటీ. కానీ దానివల్ల ఎవరికి రూపాయి వచ్చేది లేదు, నష్టం లేదు, లాభం లేదు, గవర్నమెంట్కి లాభం లేదు, వీళ్ళకి లాభం లేదు. ఎందుకంటే అది తీర్మానం చేసి ఎంతమంది పెన్షన్లు ఇవ్వాలి, మొత్తం ఎంత ఉన్నాయి. ఇప్పుడు ఒక 100 మంది ఉన్నారనుకోండి, 100 మందికి నిధులు లేవు అనుకోండి, ఒక 60 మందికో 70 మందికి ఇవ్వాలి అని దానికోసం ఆ జనభూమి కమిటీ. ఓకేనండి. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఇంత చేసినప్పుడు ఎందుకు సింగిల్గా రాకుండా పొత్తులో వస్తున్నారండి? అదేంటమ్మా, ఇప్పుడు నువ్వు నేను కలిసి పోరాడుకుందాం, చక్కగా వెళ్దాం అనుకున్నాం, కలుస్తాం, దాంట్లో తప్పే ఉంది. ఆయనకి 14 ఏళ్ళు సీఎం చేశారు, 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉంది. ఆయన సింగిల్గా వచ్చినా సరే ప్రజల్లో అంత ఆదరణ ఉన్నప్పుడు గెలుస్తారు కదా ఆయన. మరి ఎందుకు పొత్తులో రావాలి? పొత్తులో రావాలంటే రావచ్చమ్మా, ఎవరైనా కలవచ్చు, విడిపోవచ్చు, దాంట్లో పెద్ద ఇబ్బంది ఏముంది. ఒకసారి కలిసి వెళ్దాం, ఒకసారి కలిసి వెళ్ళారు, మళ్ళీ కాదు ఎవరి దాలు చేసుకుందాం, మళ్ళీ కలిసి వెళ్దాం అనుకున్నారు, ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తున్నారు, దానివల్ల ఇబ్బంది ఏముంది? మరి ఒకవేళ పార్టీ కనుక అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ గారికి కూడా సీఎం ఇస్తారా? అది మనం వాళ్ళిద్దరు నిర్ణయాలను బట్టి ఉంటుందమ్మా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, వాళ్ళ నిర్ణయం ఎట్లా ఉందో ఏంటో అవి మన దాకా రావు కదా. మనం సామాన్య మానవులు, అవి మనం చెప్పలేం కదా.